ఓకే, అందరికీ నమస్కారం. పెద్దలు గౌరవనీయుడు మల్లు రవితో పాటు వారితో పాటు మా సీనియర్ స్పోక్స్ పర్సన్ అందరు కలిసి వాళ్ళ మీతో మాట్లాడడం ముఖ్య ఉద్దేశం 10 ఏళ్లు 2014లో ఆంధ్ర అనే పదం మీద విపరీతమైన విషం కక్కుతూ అవసరమైనంత మేరకు సెంటిమెంట్ ని రాజేసి ఆనాడు ఆ సెంటిమెంట్ ని పరిపూర్ణంగా వాడుకున్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు తీరా తెలంగాణ సోనియా గాంధీ పుణ్యమాను వచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ నంతా కూడా వారి కుటుంబ స్వలాభం కోసం వారి అవసరాల కోసం వాడుకొని అసలు తెలంగాణ యాస భాష సాంప్రదాయం అన్నిటి కూడా 10 ఏళ్లుగా మరిపించినటువంటి ఘనత కేసీఆర్ కుటుంబ సభ్యులది. 10 ఏళ్లుగా నీళ్ల పేరిట భూముల పేరిట విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడినందున వారిని ప్రజలు తిరస్కరించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించినారు. దానికి కారణం ఏంటంటే వారు చేసిన దోపిడీ ఇంత అంత కాదు. ఆ దోపిడీకి నిరసనగా ప్రజలు ఓట్లేసి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 4 నెలలుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం, వేస్తున్న ప్రతి అడుగు ప్రజల ఆకాంక్షలకి ప్రజల ఆశలకి 1969 ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు నిజమైన తెలంగాణ వాదులు ఏది కోరుకున్నారో ఆ దశగా అడుగులు పడుతున్న ఈ తరుణంలో కేటీఆర్ ఇతర టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీదకి వచ్చి హంగామా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నం దాంట్లో కొంత మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినప్పుడు తెలంగాణ ఎంబ్లంలో చిహ్నంలో అసలు తెలంగాణ రావటానికి కారకులైనటువంటి ఉద్యమకారులు ఆనాడు ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, వారి జ్ఞాపకార్థం ఉంచుకున్నటువంటి అమరవీరుల స్తూపాన్ని తెలంగాణ చిహ్నంలో తీసుకొస్తామంటే మీకున్న నొప్పేంటని అడుగుతా ఉన్నాను. కేసీఆర్ కేటీఆర్ కి అమరవీరుల స్తూపం యొక్క ఆకారాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించే చిహ్నంలో పెడతానంటే మీకున్న కడుపు నొప్పి ఏమిటని అడుగుతా ఉన్నాను. అమరవీరుల స్తూపం యొక్క ఆకారాన్ని ఎందుకు పెట్టకూడదని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇంత నానా యాగి చేస్తా ఉన్నారు మీరు? వారి వల్లే కదా తెలంగాణ వచ్చింది. ఆ అమరుల త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది. ఆ అమరులు స్మరించుకునే విధంగా ఆ అమరుల స్తూపాన్ని తెలంగాణ చిహ్నంలో జత చేస్తే మీకున్న నొప్పేంటి, బాధ ఏంటి, ఎందుకింత నానా యాగి మీరు చేస్తా ఉన్నారన్న మాట అడుగుతా ఉన్నాను. దీనికి కారణం మాకు అర్థమవుతుంది ఏంటంటే అమరవీరుని స్మరించుకుంటే ఇప్పటి వరకు నేనే సర్వం అనుకున్నటువంటి కేసీఆర్, అసలు ఏ త్యాగము చేయని కేసీఆర్, నటించి త్యాగము చేసినట్టు నటించిన కేసీఆర్ ఇవాళ అమరవీరుల యొక్క వారి యొక్క స్మారకం ముందుకొస్తే తన ప్రతిభ దెబ్బతింటుందని, తన మరుగున పడిపోతానని ఒక బాధతో ఈ నానా యాగి చేస్తున్నట్టుగా మాకు కనబడతా ఉంది. వెనక్కి తగ్గేది లేదు. రేవంత్ రెడ్డి గారి ఆలోచన తెలంగాణ వాదులు
కవులు, కళాకారులు, మేధావులు ఏదైతే కోరుకుంటున్నారో, ఏ విధంగా అయితే ప్రభుత్వం యొక్క చిహ్నం ఉండాలనుకుంటున్నారో ఆ విధంగానే తీర్చిదిద్దుతాము. తెలంగాణ ప్రజల యొక్క కోరిక, వారి ఆకాంక్ష, వారి ఆశల్ని నెరవేరుస్తామనే మాట, మేము దాంట్లో ముందుకు పోతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను, తెలంగాణ అమరవీరుల కోసం కట్టినటువంటి మీ పెద్ద ఆకారం ఎన్ని కోట్లు వెచ్చించారు? దాని మీద దాదాపు 100 కోట్ల. ఆ ఆకారంలో ఒక్క అమరవీరుడి యొక్క పేరన్న చెక్కినారా మీరని అడుగుతా ఉన్నాను. ప్రజలు అర్థం చేసుకోవాలా, కేవలం కేసీఆర్ వల్ల తెలంగాణ రాలే. హరీష్ రావు లాంటి, కేటీఆర్ లాంటి బూటకి నాటకాలతో తెలంగాణ రాలే. ఇవాళ కేంద్రం తెలంగాణ ఇచ్చిందంటే, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారంటే ఇక్కడ చాలా మంది అసలు బారుతా ఉన్నారు, అమరులేచిన బాధతో తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి అలాంటి తెలంగాణ రావడానికి కారకులైన అమరుల వీరుల పేర్లు లేకుండా నువ్వు ఆకారం కట్టినావంటే ఎంత దుర్బుద్ధి, ఎంత స్వార్థం నీలో ఉందో మాకు అర్థమవుతా ఉంది, ప్రజలకు అర్థమవుతా ఉంది. ప్రజలు కోరుకున్న క్షీణం అందరితో సంప్రదించి, అన్ని వర్గాలు, అన్ని పార్టీలు, సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులందరితో సంప్రదించి అతి త్వరలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ చిహ్నాన్ని ముందుకు తీసుకొస్తామనే మాట కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనే మాట కూడా ఇస్తుంది. మనవి చేస్తూ, ఇవాళ ఇంత మాట్లాడుతున్న మీరు, నేను కొన్ని ముచ్చట్లు, కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను. ఆనాడు 2014 నుంచి 2024 వరకు, జనవరి, డిసెంబర్ 7, 23, 7 వరకు మీరు ఏ రకంగా తెలంగాణని, తెలంగాణ యాసని, తెలంగాణ సాంప్రదాయాన్ని, తెలంగాణ సెంటిమెంట్ మంట కలిపారో కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఆనాడు చిన్నజీయర్ స్వామి గారు, మా గౌరవం ఉంది స్వాముల మీద, మేము స్వాములకు వ్యతిరేకం కాదు, కానీ ఎక్కడి వారు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి సీట్లో ఆయన్ని కూర్చోబెట్టినప్పుడు మీకు తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్ కనబడలేదా అని అడుగుతా ఉన్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, చిన్నజీయ స్వామితో మాకేం విభేదం లేదు, మాకేం వారి మీద కోపం లేదు, మాకు ఆయన అంటే గౌరవమే. కానీ ఆనాడు మరి ఈ ప్రాంతం కానీ చిన్నజీయ స్వామి వారికి మీరు కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు ఈ సెంటిమెంట్ మీకు గుర్తురాలేదని అడుగుతా ఉన్నాను. ఇవాళ నిన్న తెలంగాణ గేయం అందశ్రీ రాసిన గేయాన్ని 2014 ముందు, 2014 తర్వాత పొగిడిన మీరు ఎందుకు 10 ఏళ్లు దాన్ని జాతీయ గీతంగా చేయకుండా ఉండిపోయినారు? దాంట్లో మతలబేంటో ఇలా ప్రజలకు తెలవాలి. మంచి గీతమని మీరే అన్నారు, మీరే పొగిడినారు, మీరే రాయించినన్నారు. మరి ఆనాడు మీరు ఎవరితో పాటించినారు ఆ పాట? ఎవరితో పాటించినారు? ఆంధ్ర గాయకుడు పాడలేదా ఆ పాటని? రామకృష్ణ అనే ఆంధ్ర గాయకుడు పాడలేదా? మీరే కదా దాన్ని పాటించింది. మరి ఇవాళ అందశ్రీ రాసిన గేయాన్ని మొదటగా గుర్తించి దీనికి తగు గౌరవం రావాలని కోరుకున్నది ఎవరు? ఆనాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు. సంవత్సరాల క్రితమే మేము జూన్ 2న ఈ గీతాన్ని ఆలపించినాం, 2 సంవత్సరాల క్రితం. ఇవాళ ఏదైతే రాష్ట్ర గీతంగా చేయబోతా ఉన్నాం జయహో తెలంగాణ పాటని 2 సంవత్సరాల క్రితం మేము గాంధీ భవన్లో దాన్ని ఓన్ చేసుకున్నాం, కాంగ్రెస్ పార్టీ పరంగా ఓన్ చేసుకున్నాం. ఇది మన జాతీయ గీతం కాబోతా ఉందని, మన రాష్ట్ర గీతం కాబోతా ఉందని. ఈనాడు ఆ గేయాన్ని గుర్తించి ఒక మంచి సంగీతం కావాలని ఆస్కార్ అవార్డు గ్రహీత అందశ్రీ గారు, నేను రాసిన పాటకి అందం రావాలంటే ఒక మంచి సంగీతం దీన్ని సమకూర్చాలని కీరవాణిని సంప్రదిస్తే ఇవాళ మీకు నొప్పి పుడతా ఉంది. నాకు తెలిసి కళకి, కళాకారులకి ప్రాంతాలు, విభేదాలు, మతాలు అంటకూడకూడదు. మీరు 45 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నారు, మీకు తెలియదా ఈ మాట అని అడుగుతా ఉన్నాను. ఒక గొప్ప కళాకారుడు, సంగీత విద్వాంసుడు కాబట్టే కీరవాణితో ఆ సంగీతాన్ని పెట్టాలని అందశ్రీ గారు, మా ఆలోచన కాదది, అందశ్రీ గారి ఆలోచనకు అనుగుణంగా దానికి సంగీతం సమకూరుస్తే మీరు ఇవాళ నానా యాగి చేస్తున్న మీరు, నేను ఇంకా ఉదాహరణ చెప్తాను. ఆనాడు ఏ విధంగా మీరు తెలంగాణ సాంప్రదాయాన్ని మంటగలిపారు. యాదగిరి గుట్ట అంటేనే ప్రజల గుండెల్లో దిట్ట, ప్రతి
బీదవాడి గుండెలో చొచ్చుకుపోయిన పేరు. ఆ యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చడమే కాదు, ఆ పనులు మీరు ఎవరికి ఇప్పించినారు? ఆనంద సాయి. ఎవరి ఆనంద సాయి? ఎక్కడి వాడు? యావత్ యాదగిరి గుట్ట నిర్మాణ పనులన్నీ సమీక్షించి నిర్వహించిన వ్యక్తి ఆంధ్రవాడు కాదా? ఆనాడు గుర్తుకు రాలేదా మీరు? మీకు గుర్తుకు రాలేదా ఆంధ్రవాడితో ఈ గుడి కట్టించకూడదని? ఆనాడు మీరు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎవరు నియమించినారు? మొదట్లో 2014 తర్వాత సినీ నటి సమంత ఎక్కడి వారు? రకుల్ ప్రీత్ సింగ్, నాకు తెలియదు, కేటీఆర్ బాగా తెలుసు హీరోయిన్ల గురించి. రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కడి వారు? మంచు లక్ష్మి ఎక్కడి వారు? పుల్లెల గోపీచంద్ ఎక్కడి వారు? వీరి పట్ల మాకేం ఇది లేదు, మాకేం విభేదం లేదు, వాళ్ళతో ఏం ఇది లేదు. కానీ వారిని ఆనాడు మీరు బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నప్పుడు అప్పుడు ఆంధ్ర తెలంగాణ గుర్తుకు రాలేదా కేటీఆర్? మీరు చేసే ఒకటి, మేము చేసే ఒకటి. ఆంధ్ర బిర్యానీ అంటే పనికిరాందని మాట్లాడిన మీరు ఆనాడు రోజా ఇంటికెళ్ళి చేపల పులుసు బిర్యానీ తిన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ వంటకాలు తేడా తెలియలేదా మీకు? మీరు ప్రతిష్టాత్మక కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీకు అది ప్రతిష్టారు, మాకు కాదు. మేము ఈ రోజు కూడా అదొక పనికిరాని ప్రాజెక్టు కట్టారు, డబ్బులని వృధా చేశారని చెప్తాం. కానీ ఆ ప్రాజెక్టు కట్టినప్పుడు ఎవరిని పిలిచినారు మీరు ప్రారంభోత్సవానికి? జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రిని పిలిచి మీరు ప్రారంభం చేసుకోలేదా? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు? ఏ ఉద్యమకారులతోనో ఈ రాష్ట్రం కోసం అసలు బాసినటువంటి అమరులైనటువంటి తల్లిదండ్రులతో ఆ కార్యక్రమం నిర్వహించుకునే అవకాశం ఉండే కదా? ఎందుకు మీకు గుర్తు రాలేదు ఆ రోజు? ఎందుకు ఆంధ్ర ముఖ్యమంత్రిని పిలిచినారు? అదే కాకుండా కీరవాణి విషయంలో కూడా, కీరవాణికి RRR సినిమాలో ఆస్కర్ అవార్డుకి ఎంపికైనప్పుడు మీరిద్దరు తండ్రి కొడుకులు ఘనంగా ట్వీట్ చేయలేదా? ఇప్పుడు రాష్ట్ర గీతంగా చేయాలనుకున్నప్పుడు చరిత్రలో నిలిచిపోయే గీతం కాబట్టి ఒక మంచి సంగీతం ఉండాలని కీరవాణితో అందశ్రీ గారు జయిస్తే మీకు ఇవాళ నొప్పి కనబడతా ఉంది. శారదాపీఠం భూములు తెలంగాణలో ఇచ్చినప్పుడు ఆ పీఠాధిపతి ఆంధ్రవాడిని గుర్తు కాలేదా మీకు? ఇలా చెబుతూ పోతే అసలు తెలంగాణ అనే పదాన్ని మీ పార్టీకి తీసేసినారు మీరు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి చేసినప్పుడే మీరు తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి చెరిగిపోయినారు. అందుకే మిమ్మల్ని ఇంటికి పంపించినారు. ప్రతి చోట మీ 10 ఏళ్ల పాలనలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసిన వారు ఎవరండి? చిన్న చిత్కర తెలంగాణ కాంట్రాక్టులకి ఏమైనా పనులు ఇచ్చినారా? పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఎవరికి అప్పచెప్పినారు మీరు? ఇన్ని చేసి ఇవాళ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే అక్కస్తో మా మీద విమర్శలు చేస్తా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తెలంగాణ నిజమైనటువంటి తెలంగాణ వాదుల నుండి కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ రకాల పార్టీలు, రాజకీయ పార్టీల నుంచి క్రోడీకరించినటువంటి సమాచారం మేరకే ఏదైతే తెలంగాణకు బాగుంటుందో, ఏ కార్యక్రమం చేస్తే తెలంగాణ ప్రజలు హర్షిస్తారో, ఆనందపడతారో అవే మేమన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాని ఆధారంగానే ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అవి 6 గ్యారంటీలు కావచ్చు, టీఎస్ నుంచి టీజీకి మార్పు కావచ్చు, రిజిస్ట్రేషన్లది, జయహో తెలంగాణ పాటని రాష్ట్ర గీతంగా ఎంచుకోవడం కావచ్చు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని దాంట్లో అమరవీరుల స్తూపం చేర్చడం కావచ్చు. ఇవన్నీ కూడా ఏ ఒక రేవంత్ రెడ్డి గారో లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో బట్టి గారో ఆలోచన కాదు. ఇది ప్రజల నుండి వచ్చినటువంటి కోరిక,
ప్రజల వద్ద సేకరించిన సమాచారం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే మేము చేస్తా ఉన్నాము. నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను, అమరవీరుల స్తూపాన్ని ప్రభుత్వ చిహ్నంలో చేరుస్తే మీకున్న నొప్పేంటి? చార్మినార్ తీసేస్తున్నాను, కళాతోరణం తీసేస్తున్నాను, నానా గొగ్గలు పెట్టి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అమరవీరుల స్తూపం ప్రభుత్వ ఏర్పడబోయే చిహ్నంలో ఉండాలనేది ప్రజల ఆకాంక్ష. అమరులైనారు కాబట్టి తెలంగాణ వచ్చింది. ఆ అమరుల్ని జీవితాంతం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం అమరులు ఆ చిహ్నంలో ఉంటే మనకి స్ఫూర్తి, మన రాబోయే తరాలకు అది స్ఫూర్తి. దాన్ని చేర్చడానికి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక్కరి నిర్ణయం కాదు. రాష్ట్ర గీతాన్ని కొరకే నిన్న మేము సాయంత్రము ఉభయ కమ్యూనిస్ట్ పార్టీని టీజేఎస్ని కొంతమంది మేధావులను పిలిచి వారికి ఆ పాటలు వినిపించి ఇది బాగుంది అనిపించి అందరూ కూడా యునానిమస్గా బాగుంటుంటేనే దాని ముందుకు వెళ్తా ఉన్నాం. చీనం విషయంలో కూడా ఇంకా సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ప్రజలు కోరుకున్న విధంగానే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే అమరులు ఏదైతే సాధిస్తామో మేము అమరులైతే తెలంగాణ సాకారం అవుతుంది, మా రాబోయే తరాలకి న్యాయం జరుగుద్దని ఏదైతే ఆశలతో ఆకాంక్షలతో ప్రాణాలు అర్పించినారో అమరులైనారో వారి ఆశలకి వారి ఆకాంక్షలకి వాళ్ళ కళలు నెరవేరే విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క కేబినెట్ ముందుకు పోతుంది. దీంట్లో ఏం అనుమానం లేదు. మీరు ప్రజల్ని ఎంత మభ్యపెట్టాలని చూసినా, మీరు ఎన్ని రాజకీయ జిమ్మిక్కులు చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. ఇక్కడ తెలంగాణ అనే పదానికే నీరుగార్చే విధంగా ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇంకా మనుగడ లేదనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రజలు కోరుకున్న విధంగానే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల ఆకాంక్షలు ఆశలు నెరవేరే విధంగా నెరవేర్చడానికి ముందుకు పోతుంది. కొద్ది వెనక ముందు అయినా ప్రజల యొక్క కోరికలు సాకారం చేస్తుంది. దీంట్లో అనుమానం లేదు. నేను ఎందుకు ఉదాహరణ ఇస్తా ఉన్నానంటే, ఎందుకు పోలుస్తున్నానంటే, ఒక గేయాన్ని మనము చరిత్ర నిలిచే విధంగా దాన్ని తీర్చిదిద్దన్నప్పుడు ఒక మంచి సంగీతం కావాలని కీరవాణి గారితో సంగీతము అందశ్రీగా చేయించడం జరిగింది. దాన్ని గొగ్గోలు పెడుతున్నారు కాబట్టి ఇవాళ గొగ్గోలు పెడుతున్న మీ చరిత్ర ఇది, ఈ 10 ఏళ్లుగా మీరు చేసిన చరిత్రను చూపే ప్రయత్నం చేస్తా ఉన్నాను. కానీ మా ప్రభుత్వం మాత్రం డెఫినెట్ గా అచ్చు తెలంగాణ వాదిగానే ముందుకు పోతుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, కళలు కీరవాణి ప్రభుత్వం కాదది నిర్ణయం చేసింది. అందశ్రీ గారు పాట రాసినారు. అందశ్రీ గారు రాసిన పాటని యథావధిగా ప్రభుత్వం మా పార్టీ దాన్ని ఓన్ చేసుకుంది. పాట బాగుంది కాబట్టి ఆ పాటని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో, ఏ విధంగా దీనికి ఇంకా కళాత్మకంగా చేయాలనే నిర్ణయం అందశ్రీ గారు చేస్తారు. అందశ్రీ గారి కోరిక మేరకే కీరవాణితో సంగీతం చేయిస్తా ఉన్నారు. దీంట్లో ప్రభుత్వ ప్రమేయం కానీ రేవంత్ రెడ్డి గారి ప్రమేయం కానీ లేదు. అందశ్రీ గారి పాట అందశ్రీ గారి ఇష్టానుసారంగా నడుస్తా ఉంది. ఒకటి, రాజకీయాల్ని పక్కన పెడితే కేసీఆర్ పాత్ర కూడా తెలంగాణ నిర్మాణంలో ఉంది. దాంట్లో ఏం అనుమానం లేదు. ఉద్యమంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో ఆయనకున్న ఆ గొప్పతనం అంతా కూడా మనకు తెలుసు ఎట్లా మసకబారిందో. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి హోదా కావచ్చు, ఉద్యమకారుడు హోదా కావచ్చు, తెలంగాణలో ఆయనకంటూ ఒక స్థానం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆయన ఆహ్వానిస్తూ ఉంది.
ఆలోచిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది, దాంట్లో డెఫినెట్ గా నిర్ణయం తీసుకుంటుంది. దాంట్లో నిర్ణయం తీసుకుంటారు కేబినెట్. సోనియా గాంధీ బీజేపీ వారితో పాటు ఒక బీజేపీ కదా ఆ రోజు దాదాపు 10-15 పార్టీలు జాతీయ స్థాయిలో మనకు సపోర్ట్ చేసినాయి. ఆనాడు ఆర్జేడీ పాస్వాన్ కావచ్చు, లోక్దళ్ కావచ్చు, అత్యధిక ఎంపీజీలు కూడా సహకారం చేసింది. కానీ దీనికి తెలంగాణ రావటానికి పరిపూర్ణంగా మెజారిటీ శాతం యొక్క దీంట్లో ప్రోత్సాహం కానీ అకుంఠ దీక్ష కానీ సోనియా గాంధీ గారిది. సోనియా గాంధీ గారు తలుచుకోకుంటే ఇవాళ తెలంగాణ వచ్చేదే కాదు. బీజేపీ వారి యొక్క సపోర్టు సహకారం కూడా ఉంది దాంట్లో. కానీ బీజేపీ వారు అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇస్తామని చెప్పి కాకినాడలో ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి కూడా చేయలేకపోయినారు. కానీ యూపీఏ ప్రభుత్వమే చేయగలిగింది, సోనియా గాంధీ గారి ప్రోద్బలంతో అయ్యింది. భవిష్యత్తులో మిగతా కార్యక్రమాల్లో డెఫినెట్గా ఇన్వాల్వ్ చేస్తాము. ఇక్కడ ఒక విషయం మీకు నేను స్పష్టం చేయదలుచుకున్నాను. 10 ఏళ్లలో కేసీఆర్ అనేటువంటి ముఖ్యమంత్రి ఒక్కసారైనా అఖిలపక్ష సమావేశం కానీ, వారితో ఉన్నటువంటి మిత్రపక్ష సమావేశం కానీ, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ సంప్రదించినారో ఒక్కసారి వెనక్కి చరిత్ర తిరిగేసుకుందాం. 10 ఏళ్ళలో జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏకపక్షమే. ఏమని డెఫినెట్ గా ఈ రోజు ఏదైతే మేము ఎన్నికల ముందు చెప్పినాం, ఇప్పుడు అదే చేస్తా ఉన్నాం, భవిష్యత్తు అదే చేస్తాం. సమిష్టి నిర్ణయం ఉంటుంది. కేసీఆర్ గారు నిద్ర లేచి ఏదనుకుంటే అది జీవోగా మారేది. మా దగ్గర అట్లా కాదు. మాకు కేబినెట్ ఉంది, కేబినెట్ మంత్రులతో చర్చిస్తా ఉన్నారు, పార్టీ విధానం ఉంది, పార్టీ పెద్దలతో చర్చిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయంలో సమిష్టి నిర్ణయం, అది అందరితో చర్చిన తర్వాతే చేస్తా ఉన్నారు. గేయాన్ని రాష్ట్ర గేయంగా మార్చడానికి 10 రోజులుగా శ్రమ పడతా ఉన్నారు. రకరకాల కళాకారులతో, రకరకాల పెద్దలతో, వివిధ పార్టీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇదో కలెక్టివ్నెస్ ఉండాలి. తెలంగాణ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరి సొత్తు, అందరు కలెక్టివ్ గా ఉండాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా నిజమైన ప్రజాస్వామ్యతంగానే ప్రభుత్వం నడుస్తుంది. డిక్టేటర్షిప్ ఉండదు, రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్య పాలన ఉండదు. ఇప్పుడప్పుడే ఆ ఆలోచన లేదు. ఇప్పుడు ఈ రేపు 2 జూన్ జరగబోయే కార్యక్రమం మాత్రం 2 విషయాలు. ఒకటి, ఆనాడు టీజీ మొదలుపెట్టిందే కేసీఆర్, మీకు గుర్తుండాలి. తర్వాత టీఎస్కి ఎందుకు మార్చాడో తెలియదు. అదే టీజీని మేము మళ్ళీ ఓన్ చేసుకొని రేపు అధికారికంగా టీఎస్ నుంచి టీజీకి మారవడం, జైహో తెలంగాణ అనే పాటని రాష్ట్ర గేయంగా అధికారికంగా ప్రకటి 2 కార్యక్రమాలు జూన్ 2న దశాబ్ద ఉత్సవాలు ఉంటాయి. మిగతా కార్యక్రమాలు తెలంగాణకు అవసరం. ఎమ్మెల్యేమే కాదు, చీనామే కాదు. రేపు తెలంగాణ ప్రజలు, కవులు, కళాకారుల నుంచి ఫలానది మారాలి, మనకు అనుగుణంగా, మన ఆకాంక్ష ఇది, మన పూర్వీకులు కోరుకున్న పద్ధతి ఇది, మన అమరులు కోరుకున్న పద్ధతి ఇది. అన్నిట్లో కూడా మార్పులు చేర్పులు చేయడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ప్రజల కోరిక మేరకు. చిహ్నం పెడతామని ఎప్పుడు చెప్పలేదు. ఒక కళాకారుని అడిగినప్పుడు దాదాపు 15 నుంచి 20 రకాల చిహ్నాల్ని వారు మాకు సమర్పించడం జరిగింది. దాని మీద ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎలాబొరేట్ డిస్కషన్ కావాలనే ఉద్దేశంతో ఇంకొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉందనేది, అందులోనూ అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రతిపక్షాలతో, మిత్రపక్షాలతో అందరితో మాట్లాడిన ఒక ఆలోచన. ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి చిహ్నం కాబట్టి ఎలాంటి లోటుపాటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇంకా తుదిమిరుగు దిద్దలేదు. బయట వచ్చింది రకరకాల పుకార్లు, షికార్లు చేసినాయి. మా దగ్గర ముఖ్యమంత్రి వారి దగ్గర ఇప్పటికి 20 రకాల చిహ్నాలు డిజైన్ చేసి పడి ఉన్నాయి. వాటన్నిటిలో ఏది మంచిది అవుతుందో, ఏది మెజారిటీ ప్రజలు, మెజారిటీ మేధావులు కోరుకుంటారో ఆ ఎంబ్లాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వం చూస్తూ ఉన్నారు ఏ విధంగా ఉంటుంది. ఎక్కడ చేసినా అధికారికంగా అది ప్రభుత్వం ఓన్ చేసుకున్నప్పుడు వెనక ముందు ఎక్కడ పడినా తప్పేముంటుంది.
ఒకసారి అది ప్రభుత్వం గేయంగా మారినప్పుడు జూన్ 2 తర్వాత ఏ ప్రభుత్వ కార్యక్రమాలు చేసినా అదే గేయాన్ని అధికారంగా వాడతారు. అంటే ఎవరైనా వాళ్ళని మిత్రులు ఇంకా ఊపిరి వస్తుంది టీఆర్ఎస్ అనుకుంటారేమో కానీ భ్రమపడుతున్నారేమో కానీ నాకు తెలిసి మేము ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో వారితో పాటు ఒక మతతత్వ పార్టీ రేపటి రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉంటాయి. నేను ఇవాళ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ వచ్చే రోజుల్లో ఈ రాష్ట్రంలో 2 పార్టీలు ఉంటాయి, అది మీకు తెలుసు. అమరవీరుల కుటుంబాల యొక్క తల్లిదండ్రులను పిలిచి వారికి సముచిత స్థాయిలో సత్కారం చేసుకోవాలని. కేసీఆర్ అనేవాడు 10 ఏళ్లుగా అన్నీ నేనే, నా వల్లే తెలంగాణని భ్రమ పలికినాడు. అతను నమ్మే ప్రయత్నం చేసినాడు. తనకు తానుగా చక్రవర్తిలాగా వ్యవహరించిన తీరు మనందరూ తెలుసు. మా పరిస్థితి కాదు, తెలంగాణ కోసం ఎవరైతే త్యాగం చేశారో వారందరికీ కూడా గౌరవం దక్కాలి, దానికోసమే ప్రయత్నం. అన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి. మేమొచ్చి 3 నెలల 42 రోజులు 44 రోజులు అయింది. ఈ 3 నెలల 44 రోజుల్లో కూడా మీరు మా అడుగులు చూశారు. రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనా విధానం చూశారు, ఏ రకంగా పోతుందో చూశారు. సో డెఫినెట్ గా మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రజల ఆకాంక్షలు ఆశలు ఏ విధంగా ఉండేనో ఆ రకంగా నడుస్తుంది. ఇప్పుడు పెద్దలు మల్లురవి గారు మాట్లాడతారు. అందరినీ పిలుస్తున్నాం. అన్ని ఉద్యమంలో పాల్గొన్న వారందరి కూడా ఆహ్వానము. ఉద్యమంలో పాత్ర పోషించి ఆనాడు జైలుకి వెళ్ళినటువంటి నాయకులందరూ కూడా ఆహ్వానం ఉంటుంది. ఇది మనందరి పండుగ, ఇది ఏ ఒక్కరి పండుగ కాదు. ఇప్పుడు జూన్ 2 అనేది ఒక ప్రాముఖ్యత మనకి. జూన్ 2న రాష్ట్రం సాకారమైంది. టీఆర్ఎస్ వారు ఆ జూన్ 2 అనే పదానికి ఆ జూన్ 2 ఆ తేదీని అపాసం చేసే విధంగా జూన్ 1 కార్యక్రమాలు చేస్తా ఉన్నారంట. ఏ రకంగా ఇది వారికి మంచిగా అనిపిస్తుంది అర్థం అవుతలేదు నాకు. ఇరవై 21 రోజు చెయ్యు, నువ్వు 40 రోజులు 41 రోజు దీక్షలాగా చెయ్యు, తప్పులేదు. కానీ జూన్ 2 అనేది మనకు ప్రాముఖ్యత కలిగినటువంటి దినము. ఆ రోజు తెలంగాణ ఆవిర్భావం అయింది, ఆ రోజు చేయాలి కదా. రేవంత్ రెడ్డి గారి ఆలోచన దాని మీద అధ్యయనం చేసి ఒక కమిటీ వేయాలని. జరిగిన లోటుపాట్లు తప్పిదాలు చాలా మంది మిస్ అయినారు. నిజమైన తెలంగాణ వాదులు చాలా మందికి అవకాశం లేకుండా పోయిందన్నది మీలాంటి మిత్రులు చెప్తున్న మాట. సో ఈ లోటుపాట్లు కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉందనే దాంట్లో ప్రభుత్వం చాలా దీని మీద అధ్యయనం చేస్తూ ఉంది. ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్రం విడదీయాలంటే ఎంత పెద్ద ప్రక్రియ ఉంటుందో, ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో మనందరూ తెలుసు. సోనియా గాంధీ మదిలో తెలంగాణ ఇవ్వాలని ఉందే కాబట్టే ఆనాడు ఎన్ని పార్టీలు వ్యతిరేకం చేసినా, విత్ ఇన్ ద పార్టీ అవుట్ సైడ్ పార్టీ ఎంత వ్యతిరేకత వచ్చినా ఇవ్వాలనుకుంది కాబట్టి ఇచ్చింది. ఆ ఇచ్చే క్రమంలో కొన్ని ఆటుపాటు జరిగి ఉండొచ్చు. పెద్ద ఉద్యమం. ఒక రాష్ట్రాన్ని ఒక రాష్ట్రం నుంచి విడదీయాలి అంటే పెద్ద ఉద్యమం. అల్టిమేట్ గా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినారా లేదా అనేది ఇవాళ మనకు ప్రస్తుతం. పాత ఆయన్ని దవ్వి ఇంకేదో దాని నుంచి ఎలికి తీసే ప్రయత్నం కేటీఆర్ చేస్తాను. దీంట్లో ఏమీ ఉండదు. కేటీఆర్ గారు జనం మధ్యలో సోనియా గాంధీ ఉంది. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది. ఇది చరిత్ర. దాన్ని మీరు వక్రీకరించే ప్రయత్నం ఎంత చేసినా రాదు. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయిండు? తెలంగాణను సోనియా గాంధీ గారు ఇస్తే అయ్యిండు. బంగారు తెలంగాణ అన్నారు. ఏ కుటుంబం బంగారమయం అయ్యిందో వాళ్ళని లిస్ట్ ఇవ్వనండి.
తెలంగాణ సాకారం అయిన తర్వాత 10 ఏళ్ల మీ పాలనలో ఎన్ని కుటుంబాలు బంగారమయమే అయినాయి? ఎవరికి మీరు న్యాయం చేశారు? ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత సంపద, తెలంగాణ ప్రజల సంపద ఎంత లూటీ అయింది? ఇవన్నీ కూడా చర్చకు పెట్టుకుందాం. అందుకే ప్రజలు ఇవన్నీ గ్రహించే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2 పర్యాలు మేము గెలిపించకపోయినా ఈసారి అవకాశం ఇద్దాం. సోనియా గాంధీ గారు రుణం తీర్చుకున్న ఉద్దేశంతో మాకు అధికారం కట్టబెట్టారు. ప్రాసెస్, ఇట్స్ గవర్నమెంట్ ప్రాసెస్ ఉంటుంది డెఫినెట్ గా. నేను అందుకే చెప్తా ఉన్నాను, ఎవరు కారకులు అంటే ఎవరు చెప్పలేరు. జనరల్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. తెలంగాణ అయిన తర్వాత 10 ఏళ్లలో జరిగినటువంటి రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు సగటున తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా 2వ స్థానంలో తెలంగాణ ఉండింది రైతుల ఆత్మహత్యలో. సగటున రోజుకి 3 రైతులు ఆత్మహత్యలు తీసుకున్న ఈ రాష్ట్రంలో కాదా? సగటున 2 విద్యార్థులు, నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంది వాస్తవం కాదా? దీనికి ఎవరు బాధ్యత? కేసీఆర్ వహిస్తాడా? హరీష్ రావు వహిస్తాడా? కేటీఆర్ వహిస్తాడా? అన్నిటికీ విచిత్రం, ఇలా గొప్పగా చెప్పుకుంటారు కదా కేసీఆర్ కుటుంబం మేము త్యాగదనులమని. వారి కుటుంబంలో ఎవరు ఏ మేరకు త్యాగం చేశారో ఒకసారి స్పష్టంగా మాట్లాడుకుందాం. హరీష్ రావు గారికి కిరోసిన్ పోసుకోవడానికి ఉంటుంది కానీ అగ్గిపెట్ట దొరకదా అని చాలా సందర్భాలు, అది పాతగా అయిపోయింది కానీ అడగకూడదని మళ్ళీ అడుగుతా ఉన్నా. నిజంగా నీకు త్యాగం ఉండుంటే నువ్వు కిరోసిన్ పోసుకున్న వాడివి, మరి ఇంకా మిగతాది ఎందుకు చేసుకోవాలని అడుగుతా ఉన్నాను. అందరూ బ్రతకాలి, అందరూ సజీవంగా ఉండాలని కోరుకుంటాం. మనం ఆత్మహత్య వద్దనే చెప్తాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఎవ్వరు కూడా తొందరపడకూడదు. మంచి రోజులు వచ్చాయి తెలంగాణకి, తొందరపడకూడదనే చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఎవరు ఏ రకమైనటువంటి నాటకాలు ఆడారు, తెలంగాణ ఉద్యమం ఒకరు చేస్తే ఎవరు లాభపడ్డారు, ఇవన్నీ మనం చరిత్ర చూసాం 10 ఏళ్లుగా.